విశ్వాసమును బట్టి హేబేలు తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైన అర్పణ ఇచ్చెను. He offered even better sacrifice by faith. All right? So tell me, what was the faith of Abel? Not to take, not to receive something, but to offer a better thing. నేను ఎవరిని అడగలేదండి, విశ్వాసాన్ని బట్టి పొందుకున్నాను ఇల్లు, విశ్వాసం ధరనే కారు పొందుకున్నాను, విశ్వాసం ధరనే ఉద్యోగం పొందాను, విశ్వాసం ధరనే బంగారం కొన్నాను. విశ్వాసం ద్వారా మనం పొందుకున్న లిస్టు కిలోమీటర్ ఉంటుంది. విశ్వాసంతో ఇచ్చిన లిస్ట్ ఏది? ఆ ఇచ్చిన లిస్ట్ ఉంటే కూడా అది ఇంకెక్కువ ఇస్తాడని విశ్వాసంతో ఇచ్చింది పెట్టుబడి. It is not offering, it is investment. I'm sorry to say this, but this is what happening with the Christians today. Are you with me? Yes. ఇప్పుడు మరి ఇచ్చాడు ఏబెల్, ఏమి ఇచ్చాడు? తన ప్రాణం ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఈయనొక ఏమి ఇచ్చాడు? అతడు 300 విశ్వాసమును బట్టి హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను. అంటే భార్య లేరా, పిల్లలు లేరా? అక్కడ రాశాడు ఆదికాండం 5:22, అతడు దేవుడితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కనెను. అంటే ఫ్యామిలీ టైం ఇచ్చాడుగా, మళ్ళీ దేవునితో నడిచాడుగా. అంటే ఎట్లా జస్టిఫై చేస్తావు? మినిమం టైము కుటుంబానికి ఇచ్చి మ్యాక్సిమం దేవునితో గడపడానికి ఇష్టపడేవాడు. He didn't neglected his family, కానీ ఎంత అవసరమో అంత టైం ఇచ్చి తన రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూసి కొంపలు మునిగిపోయినట్టుగా అన్ని పనులు చేసుకుని టైంకి లాగిన్ అయిపోతామే, డ్యూటీకి పరిగెత్తిపోతామే. అట్లాగా పరుగున దేర్ వాస్ అ మీటింగ్ పాయింట్ విత్ గాడ్ అండ్ సమ్ ట్రీస్ సమ్వేర్ ఎల్స్ వెళ్ళిపోయాక నిలబడేవాడు. గాడ్ ఐఎమ్ రెడీ. మీకు సంగతి చెప్పను, ద బ్యూటిఫుల్ థింగ్ విత్ మై గాడ్, హనోకు దేవునితో నడిచాడంటే 300 సంవత్సరాలు రోజు పరలోకి వెళ్ళేవాడా ర్యాకెట్ వేసుకొని? హౌ వాజ్ ఇట్ హ్యాపెన్? వెరీ సింపుల్. ఈ మనిషి కోసం దేవుడు రోజు దిగొచ్చేవాడు. అంతేనా? ఇతను వెళ్ళొచ్చి ఉండేవాడా? హనోకి వెళ్ళొచ్చి ఉండేవాడా? ఎవరు వచ్చి ఉండాలి? అంటే ఒక మనిషి తన ఫ్యామిలీతో కంటే మనుషుల కంటే దేవునితో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఆరాట పడుతున్నట్లుగా చూసిన దేవుడు ఆ వ్యక్తి కోసం 300 సంవత్సరాలు 300 into 365 days every day he used to come all the way from heaven to meet one single man. ఒక మట్టి మనిషిని కలవటానికి 300 సంవత్సరాలు ప్రతిరోజు దేవుడు పరలోకాన్ని దిగి వచ్చేవాడంటే ఎంత అద్భుతమైన దేవుడు అండి ఆయన. You are missing the presence of God and it's not God's failure. Never. You are not expecting Him in such a way. If you truly expect, ఆయన దూరస్తుడు కాదు. ఈయనొక ఏం చేశాడు? తన టైం అంతా ఇచ్చేసాడు. కమ్ టు నోవా. ఒక ఊరంతా ఓడగట్టాడు కదా. భూమి మీద ఉన్న జంతువులన్నీ 2 జతలు రావాలి. ఏందండి 4 ఏనుగులు రావాలంటే 2 జతలంటే 4ఏనా? బలి అర్పణకు పనికొచ్చాయేమో 7 జతలు వధించాలి కాబట్టి. మిగతా జంతువులన్నీ కుక్కలు నక్కల పందులతో సహా క్రూరమృగాలు అన్నీ 2 జతలంటే 4 పెద్ద పులులు, 4 సింహాలు, 4 చిరుతపుళ్ళు, 4 ఎలుగుబంట్లు, 4 ఏనుగులు, 4 జిరాఫీలు. లెక్కేసుకోండి, ఓపిక పెట్టుకొని మీరు. ఎంత పెద్ద ఓడ కట్టాలి? ఇంత పెద్ద ఓడకి ఏం చేశారు? తల ₹1 ఇచ్చారా? కనీసం శ్రమదానం చేశాడు ఎవడన్నా? ఆ 8 మందే తిప్పలు పడ్డారు. అందుకు కదా 100 ఏళ్ళు పట్టింది. సహకరించే వాళ్ళు ఉంటే, చేతోడిచ్చే వాళ్ళు ఉంటే, సహాయపడే వాళ్ళు ఉంటే దేవుని రాజ్యం ఇంత ఆలస్యం ఎందుకు అవుతుంది సార్? తల ఒక చెయ్యేసే మంచి మనసుల్లో ఉంటే ఈ పాటికి ఎప్పుడో దేవుని రాజ్యం సంపూర్ణంగా కట్టబడేది. చూసేవాళ్ళు ఎక్కువ, విమర్శించే వాళ్ళు ఎక్కువ, డైలాగులు వేసేవాళ్ళు ఎక్కువ, కామెంట్ చేసేవాళ్ళు ఎక్కువ. తలకు చేయేస్తే, తలకు కర్ర అందిస్తే ఎప్పుడు అయిపోయిన వాడా 100 సంవత్సరాలు ఎందుకు పట్టుద్దండి? సహకరించే వాళ్ళు లేకే దేవుని సేవకే. రాహాబు సహకరించకపోతే ఆ రోజు 2 వ్యక్తులు ఏమయ్యి ఉండేవాళ్ళు? ఓబద్యా సహకరించకపోతే ఏలియా కాలములో, ఆహాబు యెజెబెలు కాలములో సేవకులు ఏమైపోయి ఉండేవాళ్ళు? పౌలును గంపలో కట్టి తాడుతో దించి ఉండకపోతే శిష్యులు పౌలు సేవ ఏమై ఉండేది?
ఎప్పటికీ దేవుని సేవని, సేవకుల్ని భుజాన మోసే వ్యక్తులు ఉండబట్టే సేవ నడుస్తుంది. వాళ్ళు కాస్త ఎక్కువ మంది ఉంటే దేవుని రాజ్యం ఈజీగా కట్టబడుతుంది. చూసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, ఎగతాళి చేసేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు ఎక్కువ తప్ప సహకరించే వాళ్ళు తక్కువ. అందుకే ఆలస్యమవుతుంది దేవుని పని. ఇప్పుడు హనోక్కి టైం అంతా ఇచ్చాడు. నోవా అందరు తలకో రూపాయి ఇచ్చుంటారా? కాబట్టి ఏం చేసి ఉండాలి? తన సమయం అంతా దాని మీదే ఖర్చు పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసపు హీరోలు ముగ్గురులో మొదటి వ్యక్తి తన ప్రాణం ఇచ్చినోడు, రెండో వ్యక్తి తన సమయం ఇచ్చినోడు, మూడో వ్యక్తి తన ధనం ఇచ్చినోడు. ఇప్పుడు అడగండి, మొదటి ముగ్గురు హీరోలు ఇచ్చిన వాళ్ళ తీసుకున్న వాళ్ళ? ఇప్పుడు విశ్వాసం అంటే మనకేంటి? నీ విశ్వాసమును స్వస్థపరిచెను, నీ విశ్వాసమును రక్షించెను. అంటే స్వస్థత పొందుటకు, రక్షణ పొందుటకు, ఏదైనా పొందుటకు ఉండే ఫార్ములా పేరు మనకి విశ్వాసం. దట్ ఈస్ ఎలిమెంటరీ. మళ్ళీ చెప్తున్నాను, అదే ఇనీషియల్ స్టేజ్లో అదే ఉంటుంది ఎవరికైనా. కానీ ప్రభువులోకి వచ్చాక ఏమవ్వాలి? అది వాక్యంలో ఎదుగుతుంటే ఏమవ్వాలి? సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఇంకా రిసీవ్ చేసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి రావాలి. ఆమెనంట కూడా మీరు ధైర్యం చేయలే. అంత గబుకుని రిస్క్లో పడుతురా భయ్. He's pulling down us into trap. Hey, beware, yeah, come on. I'm trying to give the essence of the faith. Amen? Hallelujah. చెప్పండి, even better life. మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి వాళ్ళు ఏం చేశారు చెప్పండి? యాతన పెట్టబొట్టకు అప్పగించుకున్నారు, విడుదల పొందనొల్లక. ఓకేనా? నేను ముగిస్తున్నాను. నా టార్గెట్ 9:30కి అంతా క్లోజ్ అయిపోవాలి. ఇంకో 10 minutes ఉంది. ఇందులో మొత్తం అయిపోవాలి ప్రార్థనలతో సహా. రైట్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 35వ వచనంలో ఈ మాట రాశాడు కదా, విడుదల పొందనొల్లక తమను తాము యాతన పెట్టక అప్పగించబడ్డారు ఫర్ ద బెటర్ రిజరెక్షన్, ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ ద బెటర్ లైఫ్. ఓకే, ఇంకొక 10 వచనాల పైకి వెళ్తే మోసెస్కు రాస్తుంది, అతడు ఫరో కుమారును అనిపించుకుంటే ఇష్టపడలేదు, ఏలయ్యనగా ప్రతిఫలముగా కలగబో బహుమానమందు ఈవెన్ బెటర్ రివార్డ్ అంటాడు ఒరిజినల్గా దాన్ని. ఈవెన్ బెటర్ రివార్డ్. ఎందుకు ఎలా వస్తుందంటే, అల్పకాల పాప భోగం అనుభవించక దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని, ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని. యథార్థంగా చెప్పండి, నాకు శ్రమలు ఎన్నైనా పడగలం కానీ నింద పడతామా? పాస్టర్, ఐ డోంట్ వాంట్ టు లీడ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్, ప్లీజ్ ప్రే ఫర్ మీ అంటే ఏంటి? ఇప్పుడు ఏం ప్రార్థన చేయాలి? లార్డ్ టేక్ హిమ్. అరే, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఫర్ గివింగ్ మీ యార్? ఈజ్ ఎ గాడ్ ఆఫ్ saying amen all the time. If he said amen, ప్రభునందు నిద్రించి. అరే, ఎందుకంటే నేను ఎన్ని శ్రమలైనా ప్రభు కోసం పడతా. ఈ మాట పడలేను సార్, నా క్యారెక్టర్ మీద కొట్టాడు. ఐ కెనాట్. నీకు మంచి చల్లని సువార్త చెప్పనా, నింద కూడా శ్రమలో ఒక భాగమే. శ్రమలో పడతాడట కానీ నిందలు పడ్డ నింద కూడా ఒక శ్రమేరా బాబు. మీరేమంటారు? నిందకు ప్రతిగా రెట్టింపు ఘనత దేవుడు వాగ్దానం చేశాడు. ఏమే, ఎక్కడ నిందించబడ్డ ఒక ఘనపరుస్తబడతానని వాగ్దానం దేవుడు చేశాడు. అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలు పలుకురముడి ధన్యులు సంతోషి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమైపోద్ది అని చెప్పాడు. సమస్త జనుల చేత, ఆ పదం నాకు అరిగేది కాదు సేవకు వచ్చిన కొత్తలో. అన్ని జనుల చేత, ఛాందసవాదులు చేత, ఫినాటిక్ పీపుల్, ఆర్థోడాక్స్ పీపుల్తో కాదంట, సమస్త జనుల చేత ద్వేషించబడదురు. ఆ సమస్త జనులు అనే దాంట్లో నువ్వు నోట్ చేసుకో, స్వజనులు అని. ఇప్పుడు మన స్వజనులు సమస్త జనులకు వస్తారు రారా? అన్ని జనుల చేత మీరు ద్వేషించబడుతున్నారు అంటే మనకు ఆశ్చర్యం ఉండదు. సమస్త జనుల చేత అమ్మ అంటే అట్ ఏ పాయింట్ మనల్ని కూడా మనల్ని అసహించుకుంటారు.
అర్థం కాదు మనకి. ఐ విల్ నాట్ మిస్ ద సపోర్ట్ ఆఫ్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ అనుకుంటాం మనం. ఒక దశలో వాళ్ళు కూడా చిరాకు పడతారు, ఏంటి తలకనప్ప అది. ఇదంతా ఏంటి సార్? ఫర్ ఎ బెటర్ రివార్డ్ ఉందా లేదా బైబిల్లో? మరి నీ ఫెయిత్ స్టాండర్డ్ నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు మాట్లాడకపోతే, నువ్వు సాక్ష్యం చెప్పకపోతే నీకు అసలు వ్యతిరేకత రాదుగా. సింపుల్ అది చెప్పనా, నా నిమిత్తము దెబ్బలు తింటే మీకు ఇది ఆశీర్వాదం బైబిల్లో ఉంది. సింపుల్. దెబ్బలు తినాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువే దేవుడిని కనీసం చెప్పాలి కదా. నువ్వు ఎన్నో నోరు తెరవు, నీకు దెబ్బలు తినే అవకాశం ఎందుకు ఉంటుంది? రాదు. ఇన్ని సంవత్సరాలుగా నేను విదేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను కానండి, ఎప్పుడు ఒక దెబ్బ తినకుండా ప్రభు కాపాడాడండి. ప్రభు కాపాడటం కదా, నువ్వు ఎప్పుడు నోరు తెరవలేదు నువ్వు. You are not dare enough to testify about Jesus. You cannot say that He is God. మహా చెప్తే ఏం చెప్తావు? I believe He is my Savior. He is the only God and Savior. No, చెత్త కొడేస్తారు. That comes under law, that's offense, We cannot do that. మనకి వాక్యం కంటే చట్టం ఎక్కువ తెలుసు. దేవునికి స్తోత్రం. తెలివైన మాటలు మానేసి, తెలివితేటలు దేవుడి దగ్గరే ప్రయోగించడం మానేసి, సిన్సియర్గా సీరియస్గా బైబిల్ పద్ధతులు మనం ఫాలో అయితే 4 తన్నులు తింటే తిన్నాం, కానీ వి విల్ డెఫినెట్లీ హ్యావ్ ఈవెన్ బెటర్ లైఫ్. దేవునికి మహిమ కలుగునగాక. అల్పకాల పాపభోగము, ఐగుప్తు ధనము. ఈలో రాజకుమారుడిగా అనుభవించే సుఖభోగాలకి ఏం పెట్టాడు పేరు? మోషే. అల్పకాల మనమైతే దిస్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్ బ్రదర్. హల్లెలూయా. అదే పదానికి మోషే అన్నాడు అల్పకాల పాపభోగం అన్నాడు. డబ్బుని ఏమన్నాడు? గాడ్స్ గ్రేస్. ఐగుప్తు ధనం. మరి దానికంటే ఏది బెటర్? క్రీస్తు విషయమైన నింద. డబ్బా నింద. ఏం చేస్తాం? అంటే ఎవడకు కావాలి? ఇంతమందికి సర్వీస్ చేసి, ఇంతమంది కోసం ప్రయాసపడి నేను మళ్ళీ నిందపడ్డానన్నా, ఏడుత్తవిందిరా, సంతోషించి ఆనందించి నీ ఫలం పెరుగుద్దని చెప్పాడు యేసు ప్రభు. 1,00,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను, నేను బాధపడలేదు, కానీ అడన్న మాట నా గుండెని తొలిచేసింది. ఓరమ్మా, ఇక్కడ ఏందిరా, నీకు వచ్చిన నిందకి నువ్వు సంతోషపడితేనే ఆ రివార్డ్ నీ ఖాతాలో పడుద్ది. ఇన్ని నిందలు పడి చివరిలో ఏడ్చవగా మొత్తం కొట్టుపోయింది. క్రీస్తు నిమిత్తము నిందించబడే స్థాయికి ఎదిగావు, దాని ఎందుకు సంతోషించుంటే రివార్డ్స్ అనే నీ ఖాతాలో పడుండే. ఏడ్చవ తలుపులు వేసుకొని, ప్రభువా ఈజ్ ఇట్ జస్టిస్? ఎందుకు ఇలా చేశావు అయ్యో? మనకి ఈ రాగం తప్ప ఇంకోట్లేదు. ఏసు రక్తం ఏం చేయ. సింపుల్ టిప్పు, మనం బరి తెగించి పాపాలు చేసేవాళ్ళం కాదు, దేవునిలో బతుకుతున్నాం. ఖచ్చితంగా శ్రమ వస్తుంది. ఇది ఎలాగో వచ్చింది, ఇక తప్పదు. క్రీస్తు యేసునందు సద్భక్తితో నివసింపగోరు వారందరూ హింస పొందుదురు. నో అదర్ ఆప్షన్. మరి ఏం చేద్దాం? ఎలాగో ఈ తప్పు, ఇక మనం చేసేది ఏముంది? అందులో సంతోషించడం ఒకటే మిగిలింది. ఎలాగో తప్పదుగా, సంతోషిస్తే పోలా, కిరీటం వచ్చింది. నువ్వు సంతోషించపోయి నీ శ్రమ తప్పేదేం కాదు. అంటే ఈ శ్రమ తప్పదు, బహుమానం లేదు. ఎందుకని? శ్రమలు సహించడం వరకు మనం ఎదిగాం, కానీ శ్రమలో ఆనందించే స్థాయికి ఎదగలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? సహించడం తప్పదు సార్, వచ్చింది. వెన్ దర్ ఇస్ నో అదర్ గో యాక్సెప్ట్. వాట్ షల్ వి డూ? ఫేస్ చేయటమే. కానీ ఇఫ్ యూ స్టార్ట్ రిజాయిసింగ్ ఇన్ దట్ పర్సిక్యూషన్ ప్రాబ్లం, యూ విల్ నాట్ మిస్ యువర్ రివార్డ్. మరి శ్రేష్టమైన బహుమానం కోసం మోషే శ్రమలు పడ్డాడు. ఇంకొక 10 వచనాలు ముందుకెళ్తే 15-16 వచనాల్లో అబ్రహాం, ఇస్సాకు, యాకోబులంట మరి శ్రేష్టమైన దేశమును పొందగోరి వాగ్దాన ఫలం అనుభవించకపోయినా దూరమును చూసి వందనం చేసి సంతోషంగా సాగిపోయారంట. వారికంట వాగ్దానం చేయబడిందట, కానీ వాగ్దానం ఫలం పొందలేదంట. వాళ్ళ లైఫ్ టైంలో వారు వాగ్దానాలు పొందలేదట. అయినా
విచారపడి దూరం నుంచి చూసి పునాదులు కలిపట్నం. దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో, దాని నివాసులుగా మనలను చేసా. సియోను వాసులారా, సకల వాగ్దానములు మనవాయను. సాగిలపడి దేవుని ఆరాధించెదము. మా తల్లులు మా తండ్రులు మామలందరూ కూర్చొని ఎత్తితే ఉంటుంది మజా. ఈ పాట ఇన్స్ట్రుమెంటేషన్ అక్కర్లేదు, మైక్ అక్కర్లేదు. అటు ఊగుది గడపకముల పునాదులు. దేవునికి స్తోత్రం. ఇట్ ఈస్ జస్ట్ వీఆర్ మిస్సింగ్ ఆల్ ద బ్యూటిఫుల్ టైమ్స్. గంభీరమైన స్వరాలు మా మాయమలు, మా పెదనాన్నలు, మా చిన్నమ్మలు, పెద్దమ్మలు అందరూ ఏకస్వరముతో సియోను వాసులారా అంటే అట్లా ఊగేది యేసు రక్తం చేయ. ప్రైజ్ ది లార్డ్. బ్యూటిఫుల్ మూమెంట్స్. నేను చాలా తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ, జీవితం అంతా సగం ఫ్లైట్లోనే గడుస్తుంది. నెలలో 15 రోజులు 20 రోజులు అందులోనే బతుకుతున్నాం. ఏం చేయాలి? చెవిలో పెట్టుకొని మా ముసలి వాళ్ళ పాటలన్నీ పెట్టుకొని వింటుంటాను నేను. అందరూ ఏ సినిమా చూస్తూ ఉంటారు, మనకంతా ఎక్కడ స్తోత్రం. అవి ఎంత దరిద్రం అని ఎప్పుడూ వదిలించుకోవాలా? యేసు రక్తం చేయి. మా ముసలోళ్ళ పాటలన్నీ పెట్టుకొని, ముత్తాతల పాటలు పెట్టుకొని, అంటే వీ కెన్ క్లియర్లీ సీ, అండర్స్టాండ్ హౌ దే were enjoying in the spirit while they are singing. Amen. Last and final statement, హెబ్రీ పత్రిక 10:34-35. వారు మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందగోరి తమ ఆస్తులను సంతోషంగా ఇచ్చేశారండి సేవకి. చరస్థిర ఆస్తులు ఇచ్చారు కదా సేవకి. ఎందుకు ఇచ్చారు వీళ్ళు పిచ్చోళ్ళనంటే అక్కడ రాసి ఉంది 10:34-35 హెబ్రీ పత్రిక 10 సార్ 10 అది ఆదిమ సంఘంలో చరస్థిరాస్తులు ఇచ్చారు కదా. తెంగరోళ్ళు అమాయకులేం కాదు. మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందగోరి తమ చర స్థిర ఆస్తులను ఇవ్వడానికి సంతోషంగా ముందుకు వచ్చారంట. టప 4 మాటలు చెప్పండి మీరు నాకు. In order to enjoy even better life, right? 4-5 పాయింట్స్ చూసాను. నెంబర్ 1, ఈవెన్ బెటర్ రిజరెక్షన్ అనండి. చనిపోయిన వాళ్ళు చాలామంది బతికారు. ఆగిన గుండె మళ్ళా కొట్టుకున్నది. యేసయ్య చనిపోయినప్పుడు కూడా మృతులు కొంతమంది సమాధుల నుంచి లేచారు. పాత నిబంధనలో కూడా ఏలియా బతికించాడు, ఎలీషా బతికించాడు. కార్యాలు బోల్డ్ ఉన్నాయి మన దగ్గర. కానీ దట్ వాస్ నాట్ ఈవెన్ బెటర్ రిజరెక్షన్. క్రీస్తు బోరం ఊదినప్పుడు లేస్తారే, మహిమ పునరుద్ధానం, మరి అన్నటికీ చావు ఉండదు. ఆ మహిమ పునరుద్ధానములో పాలు పొందాలి అంటే ఇక్కడ సుఖభోగ సంబంధమైన జీవితంలోకి వెళ్ళకుండా విడుదల పొందనలేక యాతన పెట్టబడు, అంటే శరీరములో సుఖాన్ని, శరీరములో సంతోషాన్ని కాకుండా ఆత్మలో సంతోషాన్ని, ఆత్మలో అభివృద్ధిని, విశ్వాసముల అభివృద్ధిని, దాని మీద దృష్టి పెట్టాలి లైఫ్ మనం. రెండవది, మరి శ్రేష్టమైన రివార్డ్ పొందడం కోసం అల్పకాల పాప భోగములు కాక దేవుని ప్రజలతో శ్రమను, నిందను ఇష్టపడాలి. మరి శ్రేష్టమైన దేశం కోసం ఇక్కడ పరదేశులంగా, యాత్రికులంగా బ్రతకాలి. మనకి హోటల్ రూమ్లోకి వెళ్ళామనుకోండి, హోటల్ రూమ్లో కర్టెన్స్ నచ్చలేదు అనుకోండి, వాల్ పెయింటింగ్ ఏం చేస్తాం? అప్పుడు వెంటనే ఆర్డర్ పెట్టి కర్టెన్స్ అన్ని మారుస్తామా? మనకెందుకు, ఆ రోజు ఉండిపోతాం. మనము పరదేశులం గనక, యాత్రికులం గనక అది నచ్చినా నచ్చకపోయినా, ఫ్లైట్లో ఫుడ్ నచ్చలేదు ఏం చేద్దాం? ఎమర్జెన్సీ డోర్ తీసి దూకుతామా? అవతల వాడేసి అట్లా కూర్చుంటాం నీళ్ళు తాగి. మనం యాత్రికులం, నచ్చినా నచ్చపోయిన ఒకటి మనం ప్రయాణం చేయడం ముఖ్యం మనకి. ఎడిగ్ మై పాయింట్? ఎస్. నెక్స్ట్, మరి శ్రేష్టమైన స్వాస్థ్యం కోసం తమ చరాస్తులను దేవుని సేవకి ఇచ్చారంట. హోల్ కాన్సెప్ట్ని చూస్తే హెబ్రీ పత్రిక 11 ఏం మాట్లాడుతుంది? మనకు అసలు ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వకుండా, మరి ఆ దినం మనం చూస్తే అబ్రహాము మరి ఎంత దీవించబడ్డాడు, నోవహు, ప్రియులారా మనం చూసినట్లయితే, చూడాల్సింది ఇదిరా. అది చూడకుండా చూసినట్లయితే ఏం చూసావు చెప్పు?
వారు మరి శ్రేష్టమైన మహిమకరమైన అనుభవాల కోసం భౌతిక, పదార్థ సంబంధమైన, ఆర్థిక సంబంధమైన, శరీర సంబంధమైన వాటిని తృణప్రాయంగా ఎంచారు. ఆత్మీయ జీవితం కోసం ప్రయాసపడ్డారు, మహిమ కోసం సిద్ధపడ్డారు, రాకడ కోసం ఆయాసపడ్డారు, దేవుని రాజ్యం కోసం కష్టపడ్డారు. How many of you really interested in even better life? హల్లెలూయా. ఏంటి ఉత్తమమైంది? ఏంటి? డబ్బులా? తిండే? మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందటం, మరి శ్రేష్టమైన బహుమానం పొందటం, మరి శ్రేష్టమైన దేశాన్ని పొందటం, అక్కడ మరి శ్రేష్టమైన స్వాస్థ్యమును పొందటం, అది ఈవెన్ బెటర్ లైఫ్. అంటే ఇక్కడ సమకూర్చుకోవడం, పోగేసుకోవటం కాదు. దానికోసం ఏం చేద్దాం? మోషేలాగా ధనము కంటే నిందను ఇష్టపడదాం. ఏమే మరి ఏం చేద్దాం? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులాగా వాగ్దాన ఫలం పొందపోయినా హ్యాపీగానే ఆ పునాదులు గల పట్టణాన్ని చూస్తూ సాగిపోదాం. ఆదిమ సంఘం లాగా మరి శ్రేష్టమైన స్వాస్థ్యం కొరకు ఇక్కడ మన స్వాస్థ్యాన్ని దేవుని రాజ్యం కోసం ఖర్చు పెడదాం. దిస్ ఈస్ ఒరిజినల్ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఫెయిత్. ఫర్ వాట్? ఈవెన్ బెటర్ లైఫ్. ఆర్ యు ఆల్ రెడీ ఫర్ దాట్? లెట్ us pray together.